శాంతి 15/11/2023 మధురమైన పిల్లలు, సర్వులను ఆశీర్వదించేవారు ఆనందసాగరులైన ఒక్క తండ్రి మాత్రమే. తండ్రినే దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. వారు తప్ప ఇతరులెవ్వరూ దుఃఖాన్ని హరించలేరు. ప్రశ్న: భక్తి మార్గము మరియు జ్ఞాన మార్గము రెండిటిలోనూ దత్తత తీసుకునే ఆచారం ఉంది, కానీ వ్యత్యాసమేది? జవాబు: భక్తి మార్గంలో ఎప్పుడైనా ఎవరికైనా దత్తత అయితే గురు శిష్యుల సంబంధం ఉంటుంది. సన్యాసులు కూడా దత్తత అయినప్పుడు తమను అనుచరులుగా చెప్పుకుంటారు. కానీ జ్ఞాన మార్గంలో మీరు అనుసరించే అనుచరులుగా లేక శిష్యులుగా కారు. మీరిప్పుడు తండ్రికి పిల్లలుగా అయ్యారు. పిల్లలుగా అవ్వటం అంటే వారసత్వానికి అధికారులుగా అవ్వటం. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. ఇది పరమపిత పరమాత్మ శివుని మహిమ. శివాయ నమః అని కూడా అంటారు. రుద్రాయ నమః లేక సోమనాథాయ నమః అని అనరు. శివాయ నమః అని అంటారు. మరియు వారి స్తుతి కూడా చాలా జరుగుతుంది. ఇప్పుడు శివాయ నమః అని తండ్రినే అంటారు. గాడ్ ఫాదర్ పేరు శివ. వారు నిరాకారులు. ఓ గాడ్ ఫాదర్ అని ఎవరన్నారు? ఆత్మ అంటుంది. కేవలం ఓ గాడ్ ఫాదర్ అన్నట్లయితే అది శారీరక తండ్రికి వర్తిస్తుంది. ఓ గాడ్ ఫాదర్ అని అన్నందున అది ఆత్మిక తండ్రికి వర్తిస్తుంది. ఇవి అర్థం చేసుకునే విషయాలు. దేవతలను పారసబుద్ధి గలవారని అంటారు. దేవతలైతే విశ్వాధికారులుగా ఉండేవారు. ఇప్పుడు యజమానులు ఎవ్వరూ లేరు. భారతదేశానికి అధిపతులెవ్వరూ లేరు. రాజులని కూడా తండ్రి, అన్నదాత అని అంటారు. ఇప్పుడైతే రాజులే లేరు. కనుక శివాయ నమః అని ఎవరన్నారు? వీరు తండ్రి అని ఎలా తెలుస్తుంది? బ్రహ్మ కుమార కుమారీలైతే చాలామంది ఉన్నారు. వీరు శివబాబాకి పౌత్రులు. బ్రహ్మ ద్వారా వీరిని దత్తత చేసుకుంటారు. మేము బ్రహ్మ కుమార కుమారీలమని అందరూ అంటారు. మంచిది. బ్రహ్మ ఎవరి పుత్రుడు? శివబాబా పుత్రుడు. బ్రహ్మ, విష్ణు, శంకరులు ముగ్గురు శివునికి కుమారులే. శివబాబా శ్రేష్టాతి శ్రేష్టమైన భగవంతుడు. నిరాకార వతనంలో ఉండేవారు. బ్రహ్మ, విష్ణు, శంకరులు సూక్ష్మవతన వాసులు. మంచిది. మానవ సృష్టి ఎలా రచించారు? శివబాబా అంటున్నారు, డ్రామానుసారం నేను సాధారణమైన బ్రహ్మతనువులో ప్రవేశించి ఇతనిని ప్రజాపితగా చేస్తాను. నేను ఇతడిలోనే ప్రవేశిస్తాను. ఇతనికి బ్రహ్మ అన్న పేరు పెట్టాను. దత్తత తీసుకున్న తర్వాత పేరు మారిపోతుంది. సన్యాసులు కూడా పేరును మార్చుకుంటారు. మొదట గృహస్థుల వద్ద జన్మ తీసుకుంటారు. తర్వాత సంస్కారం అనుసారము చిన్నతనం నుండే శాస్త్రాలు మొదలైనవి చదువుతారు. తర్వాత వైరాగ్యం వస్తుంది. సన్యాసుల వద్దకు దత్తతకు వెళ్తారు. వీరు మా గురువు అని చెప్తారు. వారిని తండ్రి అని అనరు. వారు గురువులకు శిష్యులుగా లేక అనుచరులుగా అవుతారు. గురువులు శిష్యులను దత్తత చేసుకుంటారు. మీరు మా శిష్యులు లేక అనుచరులు అని అంటారు. ఇక్కడ తండ్రి మీరు నా పిల్లలు అని అంటారు. ఆత్మలైన మీరు తండ్రినైన నన్ను భక్తి మార్గంలో పిలుస్తూ వచ్చారు. ఎందుకంటే ఇక్కడ దుఃఖం చాలా ఉంది. త్రాహి త్రాహి అని అంటున్నారు. పతితపావనులు తండ్రి ఒక్కరే. నిరాకార శివునికి ఆత్మ నమస్కరిస్తుంది. కనుక వారు తండ్రే కదా. మీరే తల్లి తండ్రి అని గాడ్ ఫాదర్నే మహిమ చేశారు. తండ్రి ఉన్నట్లయితే తల్లి కూడా తప్పకుండా కావాలి. తల్లి తండ్రి లేకుంటే రచన జరగదు. తండ్రి పిల్లల వద్దకు రావలసి వస్తుంది. ఈ సృష్టి చక్రం ఎలా పునరావృతం అవుతుందో దీని ఆది మధ్యము అంత్యము తెలుసుకోవాలి. దీనినే త్రికాల దర్శకులుగా అవ్వటమని అంటారు.
ఇన్ని కోట్ల పాత్రధారులున్నారు. ప్రతి ఒక్కరిది ఎవరి పాత్ర వారిదే. ఇది అనంతమైన డ్రామా. తండ్రి అంటున్నారు, నేను ముఖ్య రచయితను, దర్శకుడను, ముఖ్య పాత్రధారిని. పాత్ర చేస్తున్నాను కదా. బాబా అంటారు, ఆత్మలైన నన్ను సుప్రీం అని అంటారు. ఆత్మ పరమాత్మల రూపం ఒక్కటే. వాస్తవంలో ఆత్మ బిందువు, భ్రుకుటి మధ్యలో ఆత్మ నక్షత్రంలా ఉంటుంది కదా. అతి సూక్ష్మమైనది. దానిని చూసేందుకు వీలు పడదు. ఆత్మ కూడా సూక్ష్మమైనది. ఆత్మల తండ్రి కూడా సూక్ష్మమైన వారే. తండ్రి అర్థం చేస్తున్నారు, ఆత్మలైన మీరు బిందు సమానమైనారు. శివుడైన నేను కూడా బిందు సమానమే. అయితే నేను సుప్రీం సృష్టికర్తను, దర్శకుడను. నేను జ్ఞానసాగరుడను. శివబాబా చెప్తున్నారు, నాలో సృష్టి ఆది మధ్య అంత్యముల జ్ఞానముంది. నేను జ్ఞానసాగరుడను, ఆనందసాగరుడను. అందరినీ ఆశీర్వదిస్తాను, అందరినీ సద్గతిలోకి తీసుకెళ్తాను. దుఃఖహర్త సుఖకర్త ఒక్క తండ్రి మాత్రమే. సత్యుగంలో దుఃఖితులుగా ఎవ్వరూ ఉండరు. అక్కడ లక్ష్మీ నారాయణుల రాజ్యమే ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను ఈ సృష్టి రూపి వృక్షానికి బీజరూపుడను. మామిడి వృక్షం ఉందనుకోండి, దాని బీజం జడమైనది, అది మాట్లాడదు. ఒకవేళ చైతన్యమైతే ఇలా మాట్లాడేది. నా బీజం ద్వారా ఇలాంటి కొమ్మ, రెమ్మలు, ఆకులు వస్తాయి. ఇప్పుడు ఇది చైతన్యమైనది. దీన్ని కల్పవృక్షము అని అంటారు. మానవ సృష్టి బీజము పరమపిత పరమాత్మ. నేనే వచ్చి దీని జ్ఞానాన్ని అర్థం చేయిస్తానని తండ్రి అంటున్నారు. పిల్లలు, సదా సుఖీలుగా చేస్తాను, దుఃఖితులుగా చేసేది మాయ. భక్తి మార్గము ఇప్పుడు పూర్తి అవుతుంది. డ్రామా తప్పకుండా పునరావృతమవ్వాలి. ఇది అనంతమైన ప్రపంచ చరిత్ర భూగోళము. చక్రం తిరుగుతూ ఉంటుంది. కలియుగం మారి మళ్ళీ సత్యుగం వస్తుంది. సృష్టి అయితే ఒక్కటే, గాడ్ ఫాదర్ కూడా ఒక్కరే. వీరికి ఏ తండ్రి లేరు. వారే టీచరై చదివిస్తున్నారు. భగవాన్ వాచా, నేను మీకు రాజయోగం నేర్పిస్తాను. మనుష్యులకు తల్లిదండ్రుల గురించి తెలియదు. నిరాకారులైన శివబాబాకు మనం నిరాకార పిల్లలైన మీరు తెలుసుకున్నారు. అంతేకాక సాకార బ్రహ్మకు కూడా పిల్లలే. నిరాకార పిల్లలంతా సోదరులు, బ్రహ్మ పిల్లలంతా సోదరులు. ఇది పవిత్రంగా ఉండేందుకు యుక్తి. సోదరుల నుండి రక్షించుకునే యుక్తిని తండ్రి తెలిపిస్తున్నారు. ఒకటేమో ప్రాప్తి చాలా శ్రేష్టమైనది. ఒకవేళ మనం తండ్రి శ్రీమతం అనుసరిస్తే అనంతమైన తండ్రి వారసత్వాన్ని పొందుతాము. స్మృతి ద్వారానే సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. ప్రాచీన భారతదేశ యోగము ప్రసిద్ధమైనది. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తూ మీరు పవిత్రులైపోతారు. పాపాలు భస్మమైపోతాయి. తండ్రి స్మృతిలో శరీరాన్ని వదిలినట్లయితే నా వద్దకు వచ్చేస్తారు. ఈ పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది. ఇది అదే మహాభారత యుద్ధము. ఎవరైతే తండ్రికి పిల్లలుగా అవుతారో వారే విజయులుగా అవుతారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతూ ఉంది. స్వర్గాధికారులుగా తయారు చేసేందుకే భగవంతుడు రాజయోగాన్ని నేర్పిస్తారు. మళ్ళీ మాయా రావణుడు నరకానికి అధిపతులుగా చేస్తాడు. అది శాపము లభించినట్లవుతుంది. తండ్రి చెప్తున్నారు, అతి ప్రియమైన పిల్లల్లారా, నా మతం అనుసరించి మీరు స్వర్గవాసి భవా. మళ్ళీ రావణ రాజ్యం మొదలైనప్పుడు రావణుడు, హే ఈశ్వరుని పిల్లల్లారా, నరకవాసి భవ అని అంటారు. నరకము తరువాత మళ్ళీ స్వర్గము తప్పకుండా వస్తుంది. ఇది నరకం కదా. ఎన్ని మారణ హోమాలు జరుగుతున్నాయి. సత్యుగంలో యుద్ధాలు జగడాలు ఉండవు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. అప్పుడు వేరే ఏ ఇతర రాజ్యాలు లేనే లేవు.
ఇప్పుడు భారతదేశం నరకంగా ఉంది. అనేక ధర్మాలున్నాయి. అనేక ధర్మాల వినాశనం, ఏకధర్మ స్థాపన చేసేందుకు నేను రావాల్సి వస్తుందని మహిమ చేయబడుతుంది. నేను ఒక్కసారి మాత్రమే అవతరిస్తాను. తండ్రి ఈ పతిత ప్రపంచంలోనే రావాల్సి పడుతుంది. ఎప్పుడూ ఈ పాత ప్రపంచము అంతమవ్వనున్నదో అప్పుడు వారు వస్తారు. దాని కొరకు యుద్ధము కూడా జరగాలి. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు అశరీరులుగా వచ్చారు. 84 జన్మల పాత్రను పూర్తి చేశారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. నేను మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేసి తిరిగి తీసుకెళ్తాను. లెక్కాచారం ఉంది కదా, 5000 సంవత్సరాలలో దేవతలు 84 జన్మలు తీసుకుంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి, వారసత్వాన్ని తీసుకోండి. సృష్టి చక్రం బుద్ధిలో తిరగాలి. మనం పాత్రదారులం కదా. పాత్రదారులమై డ్రామా రచయిత, దర్శకుడు, ముఖ్య పాత్రదారుల గురించి తెలియకపోతే వారు బుద్ధిహీనులు. దీని వలన భారతదేశం ఎంత పేద దేశంగా అయిపోయింది. మళ్ళీ తండ్రే వచ్చి సంపన్నంగా చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, భారతవాసులైన మీరు స్వర్గంలో ఉండేవారు. మళ్ళీ మీరే 84 జన్మలు తప్పకుండా తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తయ్యాయి. ఇక ఈ చివరి జన్మ మిగిలి ఉంది. భగవాన్ వాచ, భగవంతుడైతే అందరికీ ఒక్కరే. కృష్ణుణ్ణి ఇతర ధర్మాల వారు భగవంతుడని ఒప్పుకోరు. నిరాకారుణ్ణి మాత్రమే అంగీకరిస్తారు. వారు ఆత్మలందరికీ తండ్రి. తండ్రి చెప్తున్నారు, నేను అనేక జన్మల అంతిమ జన్మలో వచ్చి ఇతనిలో ప్రవేశిస్తాను. రాజ్యము స్థాపనవుతుంది. మళ్ళీ వినాశనం మొదలవుతుంది. నేను వెళ్ళిపోతాను. ఇది చాలా పెద్ద యజ్ఞము. ఇతర యజ్ఞాలన్నీ ఇందులో స్వాహ అవ్వనున్నాయి. పూర్తి ప్రపంచంలోని చెత్త చెదారం ఇందులో పడిపోతుంది. తర్వాత ఏ యజ్ఞము రచింపబడదు. భక్తి మార్గము సమాప్తమైపోతుంది. సత్య త్రేత యుగాల తర్వాత మళ్ళీ భక్తి ప్రారంభమవుతుంది. ఇప్పుడు భక్తి పూర్తవుతుంది. కావున ఈ మహిమంతా శివబాబాదే. వీరికి ఎన్నో పేర్లు ఉంచారు, కానీ వారిని గురించి ఏమీ తెలీదు. వీరిని శివుడు, రుద్రుడు, సోమనాథుడు, బబుల్నాథుడు అని కూడా అంటారు. ఒక్కరికే అనేక పేర్లు పెట్టేశారు. ఎటువంటి సేవ చేశారో అటువంటి పేర్లు పెట్టారు. మీకు సోమరసాన్ని తాపిస్తున్నారు. మాతలైన మీరు స్వర్గ ద్వారాన్ని తెరిచేందుకు నిమిత్తంగా ఉన్నారు. పవిత్రతల కరిస్తారు. కన్యలకు అందరూ తల ఉంచుతారు. ఈ బ్రహ్మ కుమార కుమారీలు ఈ భారతదేశాన్ని ఉద్ధరిస్తున్నారు. పవిత్రంగా అయ్యి తండ్రి ద్వారా పవిత్ర ప్రపంచ వారసత్వాన్ని తీసుకోవాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. ఇందులో శ్రమ ఉంది. కామము మహాశత్రువు. కామము లేకుండా ఉండలేకపోతే కొట్టడం ప్రారంభిస్తారు. రుద్రయజ్ఞంలో అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. దెబ్బలు తిని తిని చివరికి వారి పాపపు కుండ నిండగానే మళ్ళీ వినాశనం జరుగుతుంది. చాలామంది పిల్లలున్నారు. ఎప్పుడూ నన్ను చూసి ఉండరు. బాబా, మీరు మాకు తెలుసు. మీ ద్వారా వారసత్వం తీసుకునేందుకు తప్పకుండా పవిత్రంగా అవుతామని వ్రాస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. శాస్త్రాలు చదవటం, తీర్థయాత్రలకు వెళ్ళటం వంటి భక్తి మార్గపు శారీరక యాత్రలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి కనుక నాతో బుద్ధియోగం జోడించండి. ఇతర సాంగత్యాలను తెంచి ఒక్క నాతో సంబంధం జోడించినట్లయితే నేను మిమ్మల్ని నా జతలో ఇంటికి తీసుకువెళ్ళి మళ్ళీ స్వర్గంలోకి పంపిస్తానని బాబా అంటున్నారు. అది శాంతిధామము. అక్కడ ఆత్మలు మాట్లాడవు. సత్యుగము, సుఖధామము. ఇది దుఃఖధామము. ఇప్పుడు ఈ దుఃఖధామంలో ఉంటూ శాంతిధామము, సుఖధామాలను స్మృతి చేస్తే మళ్ళీ మీరు స్వర్గంలోకి వచ్చేస్తారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు. వర్ణాలు తిరుగుతూ ఉంటాయి. మొదటి బ్రాహ్మణ వర్ణము, తర్వాత దేవతా వర్ణము,
తర్వాత క్షత్రియ వర్ణము. ఇలా పల్టీలాట ఆడుతారు కదా. మళ్ళీ ఇప్పుడు మనం బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. దీన్ని తెలుసుకున్నందున చక్రవర్తి రాజులుగా అవుతాము. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి కనుక తప్పకుండా తండ్రి మతాన్ని అనుసరించాల్సి ఉంటుంది. నిరాకారులైన పరమాత్మ వచ్చి ఈ సాకార శరీరంలో ప్రవేశించారని మీరు అర్థం చేయిస్తారు. ఆత్మలైన మనము నిరాకారంగా ఉన్నప్పుడు అక్కడ ఉంటాము. ఈ సూర్యచంద్రులు సృష్టికి వెలుగునిచ్చే దీపాలు. దీనిని అనంతమైన పగలు రాత్రి అని అంటారు. సత్య త్రేతాయుగాలు పగలు, ద్వాపర కలియుగాలు రాత్రి. తండ్రి వచ్చి సద్గతి మార్గాన్ని తెలియచేస్తారు. ఎంత మంచి వివేకం లభిస్తుంది. సత్యుగంలో సుఖముంటుంది. తర్వాత కొద్ది కొద్దిగా తగ్గిపోతూ వస్తుంది. సత్యుగంలో 16 కళలు, త్రేతాయుగంలో 14 కళలు. ఇలా ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువులుండవు. ఏడవటము, జగడాలు, యుద్ధాలు చేయవలసిన మాటే లేదు. అంతా చదువుపైనే ఆధారపడి ఉంది. చదువు ద్వారానే మానవుల నుండి దేవతలుగా అవ్వాలి. భగవాన్ భగవతీలుగా తయారు చేసేందుకు భగవంతుడు చదివిస్తున్నారు. ఆ చదువు పైసల చదువు. ఈ చదువు వజ్ర సమానమైంది. కేవలం ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వవలసి ఉంటుంది. ఇది సహజమైన అతి సులభమైన రాజయోగము. బ్యారిస్టర్ల చదువు మొదలైనవి చదవటము అంత సులభం కాదు. ఇక్కడైతే తండ్రిని మరియు చక్రాలను స్మృతి చేయడం ద్వారా చక్రవర్తి రాజులుగా అయిపోతారు. తండ్రిని గురించి తెలియలేదంటే ఏమీ తెలియనట్టే. తండ్రి స్వయం విశ్వాధిపతిగా అవ్వరు, పిల్లల్ని అధిపతులుగా చేస్తారు. శివబాబా అంటున్నారు, ఇతడు మహారాజుగా అవుతాడు, నేనవ్వను. నేను నిర్వాణధామంలో వెళ్ళి కూర్చుంటాను. పిల్లలను విశ్వాధికారులుగా చేస్తాను. సత్యమైన నిష్కామ సేవ ఒక్క నిరాకారుడైన పరమపిత పరమాత్మ మాత్రమే చేయగలరు. మానవులు చేయలేరు. ఈశ్వరుని పొందటం వలన పూర్తి విశ్వానికి అధికారులుగా అవుతారు. భూమి, ఆకాశం అన్నిటిపైన అధిపతులుగా అవుతారు. దేవతలు విశ్వాధికారులుగా ఉండేవారు కదా. ఇప్పుడైతే ఎన్ని విభాగాలైపోయాయి. ఇప్పుడు మళ్ళీ తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని విశ్వాధికారులుగా తయారు చేస్తాను. స్వర్గంలో మీరే ఉండేవారు. భారతదేశం విశ్వానికి యజమానిగా ఉండేది, కానీ ఇప్పుడు బికారీగా అయిపోయింది. మళ్ళీ ఈ మాతల ద్వారా విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తాను. మెజారిటీ మాతలదే. అందుకే వందే మాతరం అని అంటారు. సమయం కొద్దిగా మాత్రమే ఉంది. శరీరంపై నమ్మకం లేదు. అందరూ మరణించాల్సిందే. అందరిది వానప్రస్థావస్థ. అందరూ తిరిగి వెళ్ళాలి. స్వయం భగవంతుడే చదివిస్తున్నారు. జ్ఞానసాగరులు, శాంతి సాగరులు, ఆనంద సాగరులని వారిని అంటారు. వారు మళ్ళీ సర్వగుణ సంపన్నులుగా, 16 కళా సంపూర్ణులుగా, పవిత్రంగా చేస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ చదువు వజ్ర సమానంగా చేస్తుంది. అందువలన ఈ చదువు బాగా చదవాలి. ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒక్క తండ్రితో సాంగత్యాన్ని జోడించాలి. రెండో పాయింట్, శ్రీమతమును అనుసరిస్తూ స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి. నడుస్తూ తిరుగుతూ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. వరదానము, నాది అనేది వదిలి ట్రస్టీగా ఈ సేవ చేసే సదా సంతుష్ట ఆత్మ భవ. వివరణ, లౌకిక పరివారంలో ఉంటూ సేవ చేస్తూ నేను ట్రస్టీని, సేవాదారిని అని సదా గుర్తుండాలి. సేవ చేస్తున్నప్పుడు
కొద్దిగా కూడా నాది అనే భావం ఉండరాదు. అప్పుడు సంతుష్టంగా ఉంటారు. నాది అనేది వచ్చినప్పుడు కలత చెందుతారు. నా కొడుకు ఇలా చేస్తున్నాడే అని ఆలోచిస్తారు. ఎక్కడ నాది ఉంటుందో అక్కడ కలత చెందుతారు. ఎక్కడ నీది అని వస్తుందో అక్కడ తేలికగా తేలియాడుతూ ఉంటారు. నీది నీది అనటం స్వమానంలో ఉండటం, నాది నాది అనటం అభిమానంలోకి రావటం. స్లోగన్: బుద్ధిలో ప్రతి సమయం తండ్రి మరియు శ్రీమతం యొక్క స్మృతి ఉంటే అప్పుడు వారిని హృదయపూర్వకంగా సమర్పితమైన ఆత్మ అని అంటారు. ఓం శాంతి.